శారదా చంద్రమౌళీశం రత్నగర్భగణేశ్వరం శంకరం చ ఋష్యశృంగేశం తుంగాం లోకగురువున్ భజే. శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సెప్టెంబర్ మాసమందు ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల మీ రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతాయి అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ మాసంలో దీర్ఘ సంచార గ్రహముల యొక్క మార్పు ఏది కూడా కనబడడం లేదు. అనగా గురువు కర్కాటక రాశి యందు సంక్రమణంలో ఉన్నారు, శనేశ్వరుడు వక్రగతిలో సంచరిస్తూ ఉన్నారు మీనరాశిలో, రాహుకేతువులు కుంభ సింహరాశులు యందు సంచరిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసమందు రవి యొక్క సంక్రమణం 18వ తారీఖున ఏర్పడుతూ ఉన్నది. అనగా 18వ తారీఖు సెప్టెంబర్ నెలలో రవి తన యొక్క స్వక్షేత్రమైనటువంటి సింహరాశిని వదిలిపెట్టి కన్యలోకి ప్రవేశం చేస్తారు. అలాగే రవి మారినటువంటి తర్వాత రోజే అనగా 19వ తారీఖున సెప్టెంబర్ మాసమందు కుజుడు పునర్వసు 4వ పాదంలోకి అనగా కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేస్తారు. ఈ రెండు గ్రహాలు కూడా, ఎందుకంటే ఆదిగతౌ ఫలదౌ రవి భౌమౌ అన్నారు, అంటే రవి కుజులు ఇద్దరు కూడా చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మారిన వెంటనే ఇచ్చేటువంటి గ్రహాలుగా మనం చెప్పుకోవచ్చును. మరి అలా ఉన్నప్పుడు ఈ రెండు గ్రహాల తాలూకు ప్రభావము, అలాగే శుక్రబుధులు ఈ మాసం మొత్తము కూడా, బుధుడేమో కన్యారాశి యందు ముఖ్యంగా, శుక్రుడేమో తులారాశి యందు, ఈ రెండు గ్రహాలు రెండు రాశుల యందు, అటు బుధుడు తన యొక్క ఉచ్చక్షేత్రమందు, శుక్రుడు తన యొక్క స్వక్షేత్రమందు సంచరించబోతూ ఉన్నారు. అలాగే ప్రధానంగా ఇది ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ మాసంలో మనకి అనగా భారతదేశానికి కనబడేటువంటి ఏ విధమైనటువంటి గ్రహణాలు కూడా లేవు. ఈ విషయాన్ని కూడా ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ విధంగా ఉండగా గ్రహస్థితి, మరి మీ రాశికి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉందో మనం తెలుసుకుందాం. కన్యారాశి వారికి సెప్టెంబర్ మాసం చాలా అనుకూలమైనటువంటి మాసంగానే చెప్పవచ్చును. కారణం ఏంటి అంటే, కుజుని యొక్క స్థితి, లాభస్థాన స్థిత గ్రహముల యొక్క సంఖ్య పెరగడం గోచారంలో చాలా అదృష్టం. ఈ మాసంలో ద్వితీయార్థమందు అనగా సెకండ్ హాఫ్లో 15వ తారీఖు నుండి 30వ తారీఖు మధ్యలో మారేటువంటి గ్రహములు అయినటువంటి కుజుడు కానీ, రవి కానీ, లేదా బుధుడు కానీ, ఈ శుక్రగ్రహాలు కానీ, ఇవన్నీ కూడా చాలా అనుకూలమైనటువంటి గ్రహములు. ముఖ్యంగా ఈ మాసం ద్వితీయార్థంలో అనగా 15 నుండి 30వ తారీఖు మధ్యలో కుజుని యొక్క స్థితిగతులు చాలా విశేషించి ప్రభావాన్ని చూపిస్తాయి. ఎందుకు కుజుడినే పట్టుకోవాల్సి వస్తుంది? కుజగ్రహం కన్యారాశి వారికి యోగించి కొన్ని నెలలు అయిపోయింది. కుజుడి అనుకూలత లేకపోవడం వల్ల ఎవరూ కలిసి రావట్లేదు, శరీరంలో సత్తువ లేదు, ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉన్నది, ప్రత్యేకించి శత్రువులు పెరిగిపోతూ ఉన్నారు. సత్వం కుజో అన్నారు, అంటే ఆ కుజుడు సత్వం అంటే శక్తికి కారకుడు. మరీ ముఖ్యంగా మనలో ఉండేటువంటి సత్తువ అంటారు కదా, అటువంటి వాటి కారకుడు. ఏ పని చేద్దామన్నా అది వాయిదా పడిపోతూ ఉండడం, తోబుట్టువుల యొక్క సహకారం లేకపోవడం, భూ సంబంధమైనటువంటి క్రయ విక్రయాలన్నీ కూడా వెనకబడిపోతూ ఉండడం, ఏ పని ముందుకు సాగకపోతూ ఉండడం, మరీ ముఖ్యంగా ఒక రకమైనటువంటి సపోర్ట్ లేకపోతూ ఉండడాన్ని, వీటన్నిటినీ కూడా మనం గమనించవచ్చు. ఇప్పుడు ప్రత్యేకించి కుజుడు యొక్క లాభస్థాన స్థితి అది విశేషించి ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పారు శాస్త్రమందు అంటే, ధైర్యం ఏకాదశగతే కుజే అన్నారు. ఆ కుజుడు ఏ విధంగా అనుగ్రహిస్తారంటే, సంతోషమర్థలాభశ్చ స్త్రీ పుత్ర సుఖవర్ధనం, అంటే అటు శుభకార్యక్రమాలు జరగడానికి, సంతాన అభివృద్ధి చెందడానికి, సంతోషంతో కాలాన్ని గడపడానికి, అర్ధలాభము అనగా ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి, అలాగే మానసికమైనటువంటి ధైర్యానికి, అంటే చాలామందిలో ఉండేటువంటి మానసిక సమస్యల్ని, శారీరక సమస్యల్ని అధిగమించడానికి కుజుడు ఉపయోగపడతారు. సరే, కుజుడు గురించి కొంచెం పక్కన పెడితే, షష్ఠస్థానమందు రాహువు కూడా ఇదే రకమైనటువంటి ఫలితాన్ని ఇస్తారు. ధైర్య బుద్ధిర్ వీర్య బుద్ధి అని, అంటే అటు ఆయన కూడా మీలో కొంత అభివృద్ధిని సూచిస్తూ ఉన్నటువంటి గ్రహం. అయితే ఇక్కడ ప్రధానంగా రవి 12, 1 స్థానాల యందు సంచారం ఉండడం వల్ల శరీరం కష్టపడ్డాన్ని మనం గమనించవచ్చు. అది పెద్ద ఇబ్బంది ఏమీ కాదు. ఎందుకంటే ఏదైనా ఒక మంచి ఉద్యోగపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ మంచి జరిగేటువంటి పరిస్థితుల్లో కొద్ది కష్టపడ్డా, శరీరం అలసినా, ప్రయాణాలు చేయవలసి వచ్చినా, కొంత డబ్బు ఖర్చు పెట్టవలసి వచ్చినా రవి వల్ల అదేమి ఇబ్బంది పడేటువంటి విషయం కాదు. మెయిన్గా ఆ కుజుడి యొక్క అనుగ్రహం రవి ఆపలేరు.
రవి ఏదైనా కొద్దిగా ఇబ్బంది పెట్టచ్చు. అంటే ఏదైనా ఎక్కువగా శరీరం అలసిపోయేటువంటి విధంగానో, కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తూ ఉండేటువంటి విధంగానో, ఈ విధంగా ఉండొచ్చు. అక్కడ మీకు రాహువు, గురుడు, కుజుడు 3 గ్రహాలు కలిసి విశేషించి అనుగ్రహిద్దాం అనుకున్నప్పుడు రవి కొంత ఆయన ఇచ్చేది ఫలితం వచ్చినప్పటికీ అది మంచికే జరుగుతుంది. అంటే ఏదో మనం వ్యాపార పరంగా లాభాన్ని పొందబోతూ ఉన్నాం, వేరే ఊరు వెళ్ళవలసి వస్తుంది, వేరే దేశం వెళ్ళవలసి వస్తుంది, వేరే రాష్ట్రం వెళ్ళవలసి వస్తుంది, అయినప్పటికీ ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కన్యారాశి వారికి ఆర్థికంగా బాగున్నది, ఆరోగ్యంగా బాగున్నది, సంతానపరంగా బాగున్నది, కుటుంబ పరంగా బాగున్నది, అన్ని విధాలుగా కూడా ఈ మాసం అనుకూలించేటువంటి మాసంగానే చెప్పవచ్చును. మరిన్ని శుభ ఫలితాల కోసం సూర్యారాధన చేయగలిగితే, ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేయగలిగితే మరింత శుభప్రదంగా ఈ మాసం ముందుకు వెళుతుంది.